నమస్తే, మనతో పాటు ఆదిలాబాద్ ఎంపీ స్వయం బాపురావు గారు ఉన్నారు. ఆదిలాబాద్కి సంబంధించినటువంటి ఎన్నికలపైన మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎంపీ గారు నమస్తే అండి. ఇప్పుడు మీరు బోత్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. సిట్టింగ్ ఎంపీగా ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఓడిపోవడం పైన మీరు ఎట్లా ఆలోచిస్తారు? బోత్లో ఏం జరిగింది? ఓడిపోవడానికి కారణాలు ఏమనుకుంటున్నారు? వాస్తవంగా బోత్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి గతంలో పోటీ చేసిన అభ్యర్థికి 4,000 రావడం జరిగింది. దానివలన మాకు దాదాపుగా 23,000 పైచిలకు 50,000 పైచిలకు ఓట్లు రావడం జరిగింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇంకా పూర్తిగా గ్రామీణ ప్రాంతాలలో ఇంకా చేరుకోలేదు కాబట్టి మేము ఓడిపోవడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా ఏదైతే ఎంపీగా ఉన్న వలన మేము కోవిడ్ సమయంలో మేము ఎక్కువ సమయం కూడా ఇవ్వలేకపోయినాం. ఒకటే ఏంటంటే ప్రజలందరూ కూడా ఏమనుకుంటారు, ఎంపీ అనేది ఖచ్చితంగా గెలిచిండు కాబట్టి మాకు ఏదైనా అభివృద్ధి చేస్తాడేమో అని అనుకున్నారు. కానీ వాస్తవ పరిస్థితులు అక్కడ ప్రజలకు తెలియకపోవడం కూడా అది అపార్థం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి తప్పనిసరిగా ప్రపోజల్స్ పంపాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సార్లు మేము విన్నవించడం జరిగింది. మీరు కేంద్ర ప్రభుత్వానికి మా ప్రాంతంలో ఉన్న ఏదైతే పెండింగ్ సమస్యలు ఏవైతున్నాయో ఆ సమస్యలని మీరు కేంద్ర ప్రభుత్వానికి ప్రపోజల్ పంపితే ఖచ్చితంగా వాళ్ళు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసే అవకాశం ఉండే. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాకు ఎలాంటి సహకారం లేకపోవడం వల్ల అభివృద్ధి అనేది ప్రజలకు కనబడలేదు కాబట్టి ఓడిపోవడం జరిగింది.